హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఏం రెసిపీ చేస్తున్నానో తెలుసా? పిల్లలు ఎంతో ఇష్టపడే గులాబ్ జామ్ చేసి చూపిస్తున్నానండి. ఈ రెసిపీకి చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా సాఫ్ట్గా జ్యూసీగా వస్తాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. దీనికి కావాల్సింది నేను ఎంటీఆర్ ప్యాకెట్ 2 ప్యాకెట్స్ తీసుకున్నానండి, గులాబ్ జామ్ ప్యాకెట్స్. ఇది ఇందులో నేను మిల్క్ వేసి కలపట్లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ మిల్క్ పౌడర్ యాడ్ అయి ఉంటుంది. మనం మిల్క్ వేస్తే ఇంకా సాఫ్ట్ అయిపోయి కొంచెం విచ్చుకుపోతాయి. అందుకనే నేను వాటర్ వేసే కలుపుతాను. వేసి మనం ఎక్కువ ప్రెస్ చేయకుండా లైట్గా కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కువ ప్రెస్ చేస్తే లోపల పిండి పిండి ఉంటుంది గులాబ్ జామ్కి. మనం జ్యూస్లో వేసిన తర్వాత కూడా లోపల పిండి అలానే ఉంటుంది. అందుకనే పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. లైట్గా ప్రెస్ చేయకుండా వేళ్ళతోని సాఫ్ట్గా కలుపుకోవాలి. చేతికి కొంచెం నెయ్యి రాసుకొని వీళ్ళకి లడ్డూలా చేసుకోవాలండి. మీడియం సైజు ఒక్కొక్కటి కొంచెం ప్రెస్ చేసుకోకుండా లైట్గా చేసుకొని అన్ని లడ్డూలా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. చూసారుగా నేను ఎలా చేస్తున్నానో అలాగే లైట్గా ప్రెస్ చేయాలి వేలుతోటి, ఎక్కువ ప్రెస్ చేయకూడదు. ఎక్కువ ప్రెస్ చేస్తే గట్టిగా అయిపోతాయి, అవి సాఫ్ట్గా రావు కూడా. ఓకే, ఇప్పుడు కడాయి పెట్టుకొని మనం ఈ కడాయిలో కొంచెం నూనె వేసుకోవాలండి. నూనె మనం సన్ఫ్లవర్ ఆయిల్ అయితే నేను సన్ఫ్లవర్ ఆయిలే వేస్తాను. వేసి కాకపోతే నేను ఒక 3 స్పూన్లు నెయ్యి వేసుకుంటానండి. ఎందుకంటే మొత్తం నెయ్యిలో వేయించితే నాకు నెయ్యి ఎక్కువ పడుతుందని చెప్పి నేను కొంచెం వేస్తే ఆయిల్ ఇది నెయ్యి టేస్టే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, మనకు నెయ్యి కూడా సేవ్ అవుతుంది. అందుకే నేను ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసి ఫ్రై చేస్తాను. కానీ మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, హైలో పెట్టొద్దు. నేను ఇటు పక్కన పాకానికి వేసుకుంటున్నా. 1/2 kg షుగర్ వేసుకుంటున్నా. నేను ఒక చెంబు షుగర్ వేసాను కదా, 2 చెంబులు వాటర్ వేసుకోవాలి. వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఒక పక్కకి. ఇది పెట్టుకొని ఇది మనం పాకం రెడీలాగా ఇవి వేయించుకుందాం మనం. ఇది కూడా ఆయిల్ సిమ్లోనే పెట్టుకోవాలి. మనం ఆయిల్ కొంచెం వేగంగానే వేసుకోవాలి, మళ్ళీ కదపకూడదు కూడా. అవి లైట్గా కొంచెం, ఎందుకంటే ఇవి తొందరగా మెత్తగా అయిపోతాయండి. ఎక్కువ చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి, అందుకే ఎక్కువ కదపొద్దు, విచ్చుకుపోతాయి. చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. కానీ ఈ కలర్ సరిపోదండి గులాబ్ జామ్కి, కొంచెం డార్క్ కలర్ రావాలి. చాక్లెట్ కలర్లో వస్తేనే గులాబ్ జామ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది లైట్ పాకం వచ్చింది. కొంచెం ఇలాచి పొడి వేసుకొని మనం పక్కకు పెట్టేసుకోవాలి. ఇది పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు పాకం అవి వేయించుకుంటున్నాం కదా, చూడండి ఇలా కొంచెం బ్రౌన్ కలర్ రావాలి, కొంచెం చాక్లెట్ కలర్ వస్తేనే టేస్ట్ ఉంటాయి. పాకం నేను చల్లారి పెట్టుకొని వేసుకోవాలండి. వేడి దాంట్లో అస్సలు వేయకూడదు గులాబ్ జాములు, ఎందుకంటే వేడి దాంట్లో వేస్తే ఏమవుతాయంటే ఇట్లా ఉడికినట్టు అయిపోతాయి. దానిపైన స్కిన్ మొత్తం ఇట్లా బబుల్స్ లాగా వస్తాయి, సాఫ్ట్గా రానే రావు అసలు. నేను వెడల్పు దాంట్లో వేసుకుంటున్నాను, చూసారు కదా. ఇట్లా అయితే మనకు నాని మంచిగా ఇట్లా ఉబ్బుతాయి, చాలా అంటే చాలా టేస్టీ ఉంటాయి. అందుకే నేను ఇలానే వెడల్పు దాంట్లో వేస్తాను. వేసి మూత కూడా పెట్టకూడదు, మూత పెట్టినామంటే రావు. చూసారా గులాబ్ జాములు రెడీ అయిపోయినాయి, ఎంత సాఫ్ట్గా జ్యూసీగా వచ్చినాయో. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.